కేటీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. ఎక్కడికి రావాలో టైం డేట్ చెప్పు అంటూ సవాల్. నేడు రక్షాబంధన్ సందర్భంగా పోలీస్ సిబ్బందికి రాఖీ కట్టిన హోంమంత్రి అనిత. ఈసీపై వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. కావాలనే పోలింగ్ కేంద్రాలు మార్చారు అంటూ ఫైర్. తెలంగాణకి బార్ వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించిన ఐఎండీ అధికారులు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్. వైసీపీపై కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాల మీద చూపిస్తారా అంటూ మండిపాటు. బంగ్లాదేశ్ టు హైదరాబాద్ కట్ చేస్తే వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన ఓ యువతి. కలకలం రేపుతున్న ధర్మస్థల మిస్టరీ హత్యలు. దేవస్థానమా లేక శ్మశానమా అంటూ సిపిఐ నారాయణ మండిపాటు. తెలంగాణలో విచిత్ర రాజకీయం నడుస్తోందని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఆయన రాష్ట్రంలో అక్క చెల్లెలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయని, నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అన్నట్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ దోస్తీ కొనసాగుతోందని ఆరోపించారు. వీళ్ల అవినీతికి వాళ్లు పరస్పరం సహకారం చేసుకుంటూ రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్నారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్లు, ఎంక్వైరీలు తప్ప కేసులో ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదని అన్నారు. ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలేదు. ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా, అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటన్నట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. ఇది కామన్ అయిపోయింది. ఇది ఎవ్వరు కూడా మాట్లాడుకోలే, అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంటన్నట. మామూలు కాల్ మాట్లాడదు, అయితే వాట్సాప్, అయితే ఫేస్ టైము, అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికే కావచ్చు కేసీఆర్ టాపిక్ ఇచ్చింది. తెలిసి అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీసు కూడా అవుతారు. నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి నేను ఒకటే సవాల్ చేస్తున్నా. చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో నాది. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అటు అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరో స్పష్టత వచ్చేసింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఏకంగా 11 మంది బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిల్ల శివ కళ్యాణ్ రెడ్డితో పాటు మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కీలక నేత కడప ఎంపీ వైఎస్ అవినాష్
అవినాష్ కూటమి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సరిగ్గా పోలింగ్ కు ముందు బూత్ల మార్పుతో ఎన్నికల కమిషన్ మరో కుట్రకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. వెనక సైడ్ అన్ని పెట్టి ఒక 50 నుంచి 100 మంది మా కారును మొత్తం సరౌండింగ్ చేసి పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, అంటే అది చిన్న కొండ ప్రాంతం, పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, రాడ్లు, కట్టెలతో మా కారు పైన దాడి చేసి మమ్మల్ని బయటికి గుంజే ప్రయత్నం చేశారు. వాళ్ళ రాళ్లతో ఎంత కొట్టినా అద్దాలు పెద్దగా పగలేకపోయేసరికి వెనకలున్న అద్దాన్ని గట్టిగా కొట్టి అక్కడ అద్దం కంప్లీట్ గా బ్రేక్ అయిన తర్వాత రాడ్లతో మొదట మా రాము గారిని ఇక్కడ తల మీద కొట్టడం జరిగింది. కొడుతూనే ఇక్కడ పెద్ద గాయం అయిపోతూనే నా మీద అటాక్ చేసే టైంలో నేను ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసరికి నా షోల్డర్ భాగంలో చాలా బలమైన గాయం పడింది. అయినా కూడా వాళ్ళు ఇంకా లోపలికి రాడ్డు పెడుతున్న గట్టిగా పట్టుకోవడం చూసి మమ్మల్ని బయటికి గుంజలేక సుమారుగా ఒక 10 లీటర్ల పెట్రోల్ను మేము కూర్చున్న వాహనం మీద వేసేసినాం. పెట్రోల్ తమరి ద్వారా అడుగుతున్నాను, ఎందుకంటే ఎమ్మెల్సీని అయి ఉండి ఈరోజు నాలాంటి ఒక ఎమ్మెల్సీకే ఎక్కడే గానీ భద్రత లేదు, లేకపోతే ఇంతమంది దాడి చేసినా కూడా పోలీసులు ఈ రోజు వరకు స్పందించకపోతే సామాన్య ప్రజలకు ఇంకేం న్యాయం జరుగుతుందనేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 2 రోజులుగా హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. సాయంత్రం అయితే చాలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రానున్న 2 గంటల్లో పటాన్చేరు, లింగంపల్లి, బీరంగూడ, అమీన్పూర్ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలుముకొని భారీ వర్షం కురవవచ్చునని అంచనా వేశారు. అలాగే మధ్యాహ్నం తర్వాత నగరమంతా మేఘాలు కమ్మి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముందుగా అంచనా వేసిన దాని ప్రకారం నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో రాత్రి భారీ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి వైసీపీపై కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాల మీద చూపిస్తారా? అసలు వైసీపీకి వైఎస్ఆర్ కి ఏం సంబంధం అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. మహానేత పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ ఏమైనా వారి సొత్తా లేక పెంటెంట్ రైటా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా? ఇదెక్కడి దిక్కుమాలిన చర్య అన్నారు. నందిగామ గాంధీ సెంటర్లో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని కూటమి ప్రభుత్వం ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రకృతి ఒడిలో జీవిస్తూ నిరంతరం పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు సకల సౌకర్యాలను అందించాలని ఆ లక్ష్యం దిశగా అడవి తల్లి బాట అడుగులు వేస్తోందని తెలిపారు.
అదేవిధంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. నా సోదరి మనులందరికీ రక్షాబంధన్ సందర్భంగా మాటిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. నిద్ర అన్నం మానేసి నీ కోసం వెతుకుతున్నాం అంటూ తిరుపతి దాడి ఘటనలో బాధితుడు పవన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ రోజు ఒక వీడియో విడుదల చేశారు. పవన్ ను ప్లాస్టిక్ కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలను తల్లి సునీతకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు పంపారు. పవన్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు అనిల్ రెడ్డి, జగదీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీడియోలు బయటకు వచ్చి 24 గంటలు గడిచిన పవన్ ఆచూకీ తెలియలేదు. దీంతో పవన్ తిరిగి రావాలంటూ తల్లి సునీత వీడియో విడుదల చేశారు. సార్, నా పేరు పవన్. తిరుపతి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నమస్తే సార్. హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, మినిస్టర్స్కి, ఎవరైతే నా కోసం రెస్పాండ్ అయినారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనితా మేడం. సార్, ఇందులో నేను వేరే వాడిని ఏదో పేదలకి తీసిద్దామని వాడిని నమ్మి నేను మోసపోయినాను సార్. వాడి తప్పించుకు వెళ్తున్నాడు సార్. నేను దొరికిపోయినాను. ఊరికే నా వీడియోలు వైరల్ చేసుకుంటా మా అన్న దినేష్ అనే సార్, ఇద్దరం అన్నతో పాటు నేను ఉంటాను సార్. ఆ అన్న ఇద్దరం ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళం సార్. ఊరికే ఇది వాళ్ళ పొలిటికల్ వీడియో వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు అంతే సార్. నా పైన నాతో ఏముంది సార్? నన్ను ఆడుకుంటే ఏమొస్తుంది సార్ వాళ్ళకి? ఊరికే నా లైఫ్ పోయింది అంతే కదా సార్. ఇప్పుడు దయచేసి చెప్తానా, ఇటు ఏ ఎస్సీ సంఘం వాళ్ళకి ఎవరికి, ఏ దళితులకి ఎవరికి సంబంధం లేదు సార్. ఇది ఊరికే నన్ను పెట్టుకొని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు అంతే. దయచేసి చెప్తాను సార్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, నేనే వస్తాను సార్. నాకు ఆ వీడియో పెట్టుకుని నా లైఫే పోయింది. ఇప్పుడు నేనే వచ్చి వస్తా మాట్లాడతాను సార్. దయచేసి సోషల్ మీడియాలో దయచేసి ఈ వీడియో డిలీట్ చేస్తే బాగుంటుంది. దినేష్ అన్న నన్ను ఎవరో కొడితే నేను ఎందుకు గమ్మున ఉంటాను సార్? నన్ను ఎవడో కొడితే నేను ఎందుకు గమ్మున ఉంటాను? నన్ను ఎవరు కొట్టలేదు. మా అన్న 30 మంది నన్ను చుట్టూ పెట్టేహారు సార్. వాడు తప్పించుకు వెళ్తున్నాడు. 30 మంది నన్ను చుట్టూ పెట్టేహారు. మా అన్న దినేష్ అన్న, మా అన్న వచ్చి మా తమ్ముడు నేనే కొడతాను, వాడికి భయం ఉంటుందని నన్ను కొట్టినాడు. నేను తప్పు చేసింది నిజమే సార్. వాడిని నమ్మి నేను తప్పు చేసినాను. వాడు పారిపోయి వెళ్ళిపోయినాడు. ఖచ్చితంగా వాడి పేరు మహేష్ నంద్యాల. వాడిని ఖచ్చితంగా పిలుచుకొచ్చి అప్పగిస్తాను సార్ నేను. అంతేగాని దీంట్లో ఎవరికి ఏం సంబంధం లేదు. నా అనిల్ రెడ్డి అన్నకి ఎటువంటి సంబంధం లేదు. నన్ను అనిల్ రెడ్డి అని కొట్టలేదు. ఆ అన్న దగ్గర మహేష్ అన్న వాడు నంద్యాల బైక్ తీసుకున్నాడు. వాడి ద్వారా వాడు వెళ్ళిపోయినాడు బైక్ తీసుకొని. దానికి ఇష్యూ వచ్చి మాట్లాడాడు అంతే. అనిల్ అన్న నాకు తెలుసు. అనిల్ అన్నకు కానీ అభినయ్ అన్నకు కానీ ఎవరికి సంబంధం లేదు. దయచేసి ఎందుకు ట్రోల్ చేసుకుంటున్నారో ఎందుకో నాకు అర్థమే కావట్లేదు. ఎవరు అనిల్ రెడ్డి అన్నకి సంబంధమే లేదు. అభినయ్ అన్నకి సంబంధం లేదు. ఏ పార్టీకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికి ఎందుకు దీన్ని ట్రోల్ చేసుకుంటారు నాకు అర్థం కావట్లే. నాకు ఎవరు చెప్పేలా, నన్ను ఎవరు బయలుదేరు. నేను భయపడాల్సినంత అవసరం కూడా నాకు లేదు సార్. నాకు భయపడాల్సినంత అవసరం నాకు లేదు. దయచేసి చెప్తున్నా, అనిల్ రెడ్డి అన్నకి అది ఏ పార్టీకి దీంట్లో సంబంధం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. ఊరికే తప్పుడు ప్రచారం అంతా మీరు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోవాలని చేసుకుంటారు అంతే. అంతకుమించి ఇంకేం లేదు సార్. మా అమ్మ నాయనకు కూడా చెప్తాను, అమ్మ డాడీ నేనంతా సేఫ్గా ఉన్నాను. ఊరికే నా వీడియో ట్రోల్ అయిందని వచ్చేసాను. మీరు వీడియోలు తీవద్దండి. మీరు వీడియోలు తీసేవాళ్ళే నేను ఇంకా నా లైఫే పోతుంది. నేనే వస్తాను. అంతా సెట్ అయినాక నేనే ఇంటికి వస్తాను. దయచేసి చెప్తున్నా, ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తే మంచిది అందరికీ. దయచేసి సోషల్ మీడియాకి చెప్తానా, సోషల్ మీడియా టీవీ ఛానల్కి చెప్తానా, దయచేసి ఈ వీడియో అంతా డిలీట్ చేయండి. లేదంటే నేను ఇల్లీగల్గా పోయి సుప్రీంకోర్టుకి వెళ్ళేసి నేను ఇల్లీగల్గా పోయి ఎవరో. రే పవన్, నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను. నువ్వెక్కడున్నా దయచేసి తిరుపతికి రా బాబు. నీకోసం నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్ను కొట్టి ఆ వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్ ద్వారా మాకు పెడితేనే కదా మేము పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇన్ఫార్మ్ చేశాము. నీకు ఎలాంటి భయము అవసరం లేదు నాన్న. నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను.
నువ్వెక్కడున్నా దయచేసి ఇంటికి రా నాన్న. నీకు ఇబ్బంది పడుతున్నావంటే మాకు ఫోన్ చేయనా, మేము అక్కడికే వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాము. నిన్ను వెతుకుతున్నాం నాన్న, అన్నము నిద్ర అన్నీ మానేసి నాన్న నేను నిన్ను అన్ని చోట్ల వెతుకుతున్నాం నాన్న. దయచేసి మాకు ఫోన్ చేయరా, మేము వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాము. హైదరాబాద్ మహానగరంలో సెక్స్ ర్యాకెట్ గుట్టురట్టయింది. మెహదీపట్నంలో నివాసం ఉంటున్న షహనాజ్, హాజీరా అనే యువతులు హైదరాబాద్ నగరాన్ని చూపిస్తామని చెప్పి ఓ మైనర్ బాలికను బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చారు. ఆ మహిళ హైదరాబాద్ వచ్చిన అనంతరం ఓ హోటల్ గదిలో బంధించి బలవంతంగా వ్యభిచారం చేయించారు. అయితే వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఏదంతా ఎక్కడ ఉంటారా? ఇద్దరు ఉంటారా? ఒకరా 2000 1 రూపాయి కూడా అడగండి. 2000 అంత మంచి పని చేసినాం. అంటే మొత్తం ఒక నైట్ ఉంటారా? నైట్ అయితే 6000 రూమ్ ఉందా? ఉంది. ఏం ప్రాబ్లం ఉండదు పోలీసు? ఏం ప్రాబ్లం? ఇక్కడే అమ్మాయిలు అయితే 10,000 20,000 తొంగి తీసుకుపోతారండి. ఫ్యామిలీ అయితేనే తీసుకుంటారు, పని చేసినాం. జరిగేదండి కానీ సేఫ్టీ ఉంటుంది కదా పోలీసు? సేఫ్టీ ఉంటుంది. పోదాం రండి, కనసేపు మాట్లాడండి. నా నుంచి చెప్తాను. వెళ్దాం రండి. మనీ తీసుకుంటాం. మనీ తక్కువలేదా? తక్కువ ఏమి ఇస్తారండి? నేను 3,000 4,000 అడగలేదు. వచ్చాను 2,000 అడిగినాను. 4,000 3,000 అంటే మీకు తక్కువ చెప్తాను. అంటే మళ్ళీ హోటల్ బిల్ ఏమైనా కట్టాలి? హోటల్ కట్టాలి. ఒక 500-600 ఉంటుంది. అది ఎక్స్ట్రా అమౌంట్ 500-600 ఉంటుంది. హోటల్కి ఎవరైనా కట్టుకుంటారు. వెళ్దాం రండి. మొత్తం ఎంత అవుతుంది? 10 క్లారిటీగా 2,000 చిల్లర అవుతుంది. సరే ఒక నిమిషం. రూమ్ మీద రూమ్కి ఎంత? ఎక్కడ రూమ్? పోలీసు రేట్ ఉండదా? పోలీసు రేట్ ఉండరు. ఎంత రూమ్? మరి అక్కడ రూమ్లో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో మిస్టరీ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 500 మంది అమ్మాయిలపై లైంగిక దాడులు చేసి హత్య చేసి పూడ్చిపెట్టారని ఆయన ఆరోపించారు. ధర్మస్థల ట్రస్ట్ చైర్మన్ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని నారాయణ తెలిపారు. ట్రస్ట్ కు ప్రతి ఏడాది 100 కోట్ల ఆదాయం వస్తున్నదని చెప్పారు. ట్రస్ట్ ను ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 500 మందిపై అత్యాచారం చేసి పూడ్చిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వెళ్ళారు. కర్ణాటక ధర్మస్థలి అదొక పెద్ద ట్రస్ట్. అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ట్రస్ట్. వాళ్ళు కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్ వస్తుంది. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో. కానీ ఆ ట్రస్ట్లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు. ఆడే పూజ చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు. అంతా కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది. అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి. ఆడ పోయి తవ్వుతుంటే గుడి లోపల, కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం మరి పూరీలు ఎముకలు బయటపడుతున్నాయి. అదే శ్మశాన వాటికా లేకపోతే పవిత్ర దేవస్థానమా? పవిత్ర దేవస్థానంలో పూరీలు ఎముకలు బయటపడుతుంటే మొదలు తీస్తే దాదాపు 500 మంది రేపు చేయబడ్డారు, చంపబడ్డారు, చేశారు. 1980లో ఒక సిపిఎం మొత్తం లోకల్ బోర్డు పోటీ చేశారు. ట్రస్ట్ బోర్డు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ సిపిఎం మాత్రం నేను పోటీ చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే అతను ఒప్పుకోలేదు, నేను పోటీ చేస్తాను. 5వ రోజు వాళ్ళ కూతురు 17 ఏళ్ళ వయసు కూతురు రేప్ చేసి చంపేశారు.
అప్పుడు వరుస పెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు పేరు చెప్పారు. ఆ పెద్ద ఆయన మనవాళ్ళు, తమ్ముడు, కొడుకులు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి